హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. నిన్న మీరందరూ కూడా చూసే ఉంటారు. ఈ హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగినటువంటి సంచలనం సృష్టించినటువంటి బాలిక సహస్ర హత్య కేసు. ఈ హత్య కేసులో మిస్టరీ అయితే వీడింది. ఆ పక్కనే బిల్డింగ్లో ఉంటున్నటువంటి 10th క్లాస్ విద్యార్థి, 10th క్లాస్, 15 ఇయర్స్, కేవలం వాడికి 15 ఇయర్స్, అతనే కిల్లర్ అని చెప్పేసి తేల్చారు. అయితే దీనికి ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దీనికి పక్కాగా చోరీకి సంబంధించి ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పేసి సీన్ 1, సీన్ 2, సీన్ 3 అని చెప్పి రాసుకొని క్లియర్గా వెళ్ళి ఆ ప్లాన్ని అమలు చేసుకుంటూ ఆ అమ్మాయి చూసిందన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని చంపేసేసి ఇదంతా చేసినట్టుగా మిషన్ థెఫ్ట్ అని రాసుకున్నాడట. దానికి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఫాలో అప్ అవ్వాలని చెప్పి ఆ స్క్రిప్ట్ కూడా దగ్గర పెట్టుకొని పోయాడట. అట్లా అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీనికోసమే చెప్పా, ఈ మిషన్ థెఫ్ట్ అని రాసుకున్నాడని చెప్పేసి. అంటే ఓటీటీలు చూసుకుంటూ, ఓటీటీలు విచ్చలవిడి అయిపోయినాయి. ఓటీటీలలో అశ్లీల దృశ్యాలు కానీ, క్రైమ్ కానీ విపరీతంగా వచ్చేస్తుంది. ఏది చూసినా కానీ దానికంటే సినిమాలకి ఒక సెన్సార్ బోర్డు అనేది ఉంది. ఓటీటీలకి నియంత్రణ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఏదో బిల్లు తెచ్చింది, కానీ దాన్ని ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేసినట్టు అట్లా అనిపించట్లేదు. ఎందుకంటే అంత క్రైమ్, అంత అబ్సీన్స్ అయితే ఉన్నాయి. చాలా దారుణంగా ఉంటుంది. అశ్లీల దృశ్యాలు కూడా చాలా దారుణంగా ఉంటుంది. సహస్ర అనే అమ్మాయిని చంపినటువంటి చిన్న పాప, ఆ పాపను చంపినటువంటి మొత్తం కూడా వీడు ఓటీటీలో చూశాడు. ఆ పిల్లగాడు 10th క్లాస్ విద్యార్థి ఓటీటీలో చూసి ఇదంతా చేశాడని చెప్పేసి అంటున్నారు. చోరీల కోసం ఫస్ట్ చోరీ చేయడానికి అమౌంట్ ఎంతో కొంత డబ్బులు దొబ్బుదామనే ఉద్దేశంతో దాంట్లోకి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత మిషన్ థెఫ్ట్ అని ఒక రాసుకున్నాడట. ఆ ప్లాన్ తిరగబడి తర్వాత మిషన్ మర్డర్గా చేశాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. 10వ తరగతి కూడా పూర్తిగానటువంటి బాలుడు ఇలాంటి నేరం ఎలా చేయగలిగాడు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ దీని మీదే పెద్ద డిస్కషన్ అయితే ప్రతి ఇంట్లో కూడా నడుస్తుంది. కానీ దొరకలేదు. ఆ పోలీసులకి అసలు ఎంతసేపటికి తండ్రి మీద అనుమానం వచ్చి తండ్రిని కూడా అదుపులో తీసుకున్నారు, సహస్రాల ఫాదర్ని. నా కన్న కూతుర్ని నేను ఎట్లా చంపుకుంటా అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు కూడా గొడవ చేశారు. మా పిల్లగాడిని ఎట్లా చేస్తా, తండ్రి ఎట్లా చంపుతాడని చెప్పేసి అట్లా చేసినారు. ఈ పిల్లగాడు ఎక్కడ దొరకలేదు, ఏ విధంగా కూడా దొరకలేదు. చివరికి ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నా అతనికి వచ్చినటువంటి ఒక డౌట్ ఆధారంగా ఈ పిల్లగాడిని పట్టుకున్నారట. అయితే ఓటీటీకి అలవాటు పడినటువంటి పిల్లగాడు క్రైమ్ వెబ్ సిరీస్లు అనేవి బాగా చూసేవాడట. అందులో ఉన్నటువంటి సన్నివేశాలని ఫాలో అవుతూ చోరీకి ప్లానింగ్ అనేది రాసుకున్నాడని చెప్పేసి అంటున్నారు. అందుకనే ఈ ప్రస్తుతం అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఓటీటీలో వస్తున్నటువంటి క్రైమ్ కంటెంట్కి ఆదరణ అయితే పెరుగుతుంది. వెబ్ సిరీస్లు కానీ, మూవీస్ కానీ, సీరియల్ కానీ, హర్రర్, క్రైమ్ థ్రిల్లర్లు ఇలాంటివన్నీ కూడా ఓటీటీలకి కేర్ ఆఫ్గా మారినాయి. రకరకాల కంటెంట్తో రోజుకు ఒక వెబ్ సిరీస్ అనేది ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. తెలుగులో వస్తున్నాయి, హిందీలో వస్తున్నాయి, ఇంగ్లీష్లలో కూడా వస్తున్నాయి. వీటిల్లో క్రైమ్ థ్రిల్లర్స్ కానీ, కంటెంట్కి కానీ రికార్డు స్థాయిలో ఆదరణ ఉంటుందట. మిగతా వాటికి దేనికి లేనటువంటి ఆదరణ ఉంటుందట. అందుకనే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇలాంటివి వచ్చినప్పుడు అవి కళ్ళకత్తుకొని తీసుకుంటున్నాను అనమాట, వాటిని ప్రసారం చేయడానికి అని చెప్పేసి. ఇందులో చూపించేటువంటి క్రైమ్ సీన్లతో పాటు నేరాలు చేయడం, సాక్ష్యాధారాలను ఎలా మాయం చేయాలి అన్నది పూసగుచ్చినట్లు చెప్తున్నారంటే. ఇదివరకు ఒక ఛానల్లో వచ్చేది, నేరాలు ఘోరాలు అనే ఒక ఛానల్లో వచ్చేది. దాన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారని చెప్పి చాలా పెద్ద ఎత్తున గొడవలు. ఇప్పుడైతే విచ్చలవిడైపోయింది. మామూలుగా యూట్యూబ్లలో చూస్తేనే దొంగతనాలు చేయడం అలాంటివి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇది క్రైమ్ సీన్స్ ఓటీటీలు అయితే మంచిగా ప్లాట్ఫామ్స్ అయితే క్రైమ్ పాఠాలకి అడ్డాగా మారిపోయినాయి కూడా. అంటే వాళ్ళ క్లాసెస్కి, అంటే స్కూల్స్ లాగా మారిపోయినాయి అనమాట ఇవి. అందులో వస్తున్నటువంటి వాటిని చూసే ఈ నేరాలు ఘోరాలు అయితే చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. అంటే చిన్నపిల్లలు, వాళ్ళకి 18 ఏళ్ళు వయసు కూడా లేదు, ఆ డబ్బులు దొబ్బాలని ఆలోచన రావడం ఏంటి? ఆ పాపని చాలా దారుణంగా చంపాడట. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చంపినంత దారుణంగా చంపాడట. ఇలాంటివన్నీ చూస్తే నేరాలకి అడ్డాగా మారిపోయిన ఓటీటీలని, మీ పిల్లల విషయంలో మీరు అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్తో ఓటీటీలో వచ్చినటువంటి ఆ సిరీస్ కానీ, సీరియల్స్ కానీ మీరు చూస్తూ మీ పిల్లల్ని చూసేలాగా ప్రోత్సాహం అయితే చేయొద్దు దయచేసి. క్రూరమైనటువంటి నేరాలను పాల్పడటానికి ఓటీటీల కంటెంటే కారణమవుతుందని చెప్పేసి ఇదైతే వచ్చింది. ఓటీటీలకి సెన్సార్షిప్ లేకపోవడం ఒకటి, తల్లిదండ్రులు తమ పిల్లల్ని పర్యవేక్షించలేకపోవడం. ప్రతి ఇంట్లో కూడా జరిగేది ఇదే. తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడం, పిల్లల మీద పర్యవేక్షణ లేకపోవడం ప్రధానమైనటువంటి లోపంగా కనిపిస్తుంది అసలు.
ఇలాంటి ప్రభుత్వం కూడా ఇలాంటి నేరాలను ప్రోత్సహించే కంటెంట్ని ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తుంది. ఇక లేకపోతే కనీసం కోర్టులైనా జోక్యం చేసుకొని ఇవి సెన్సార్షిప్ లేకుండా ఓటీటీలలో ఇలాంటి చెత్త క్రైమ్ సీన్లతో ఉన్నటువంటి రాకుండా అడ్డాగా వాటిని రాకుండా ఉండాలని చెప్పేసి, లేకపోతే సామాన్యులు కూడా క్రిమినల్స్గా మార్చేటువంటి టెర్రర్ పుట్టిస్తున్నాయి ఈ ఓటీటీలు అని చెప్పేసి వీళ్ళు కూడా అంటున్నారు. సైక్రటిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. సామాన్యులు చూస్తే వీటిని డెఫినెట్గా మారిపోతారని చెప్పేసి అంటున్నారు. కంట్రోల్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని కూడా మానిటరింగ్ చేయాల్సిన అవసరం మీ తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉందని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే లేకపోతే మాత్రం వాళ్ళు చాలా దారుణమైనటువంటి ఆ నేరం చూసిన తర్వాత నాకు కంపల్సరీగా వీడియో చేయాలనిపించింది. అందుకే వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకొని మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కనీసం వాడు టైమింగ్స్ ఆఫీస్ కాలేజీకి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, రాకముందు ఏం చేస్తున్నాడు, వాళ్ళని ఈ మొబైల్ కంటెంట్కి ఓటీటీల కంటెంట్కి దూరంగా ఉంచండి. కనీసం గ్రౌండ్లలోకి తీసుకెళ్ళి వాళ్ళని ఆడించడం కానీ, లేదా చిన్నపిల్లలు అయితే ఆడించడం కానీ, పెద్దవాళ్ళు అయితే ప్రోత్సహించడం కానీ ఇలాంటివి అయితే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.